నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవుడవు ఈ శ్రేష్టమైన భూమిలో మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శుభ సందేశము, ఈ ఉదయకాల బ్లెస్సింగ్ దీవెన సందేశము మీకు దీవనకరముగా మారునుగాక అని నా ప్రార్థన. ఈ సందేశము శ్రద్ధగా విని గైకొనిన వారందరిలో జీవమగల దేవాది దేవుని దీవెనలు నింపబడునుగాక. ఎందుకంటే మంచి ఉద్దేశముతో జీవమగల దేవాది దేవుని అనాది ప్రణాళికని బట్టి జీవమగల దేవాది దేవుడు నాతో చెప్పారు గనుక ఆ వచన ప్రకారము, ఆ మాట ప్రకారము దేవాదేవుడు జరిగించినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాద సందేశమే ఈ ఉదయకాల సందేశం. ఈ ఉదయకాల సందేశము ద్వారా ఇది వినినటువంటి మీ జీవితములలో గొప్ప మార్పు దేవుడు చేస్తారు, ఆనంద మార్పిస్తారు, ఆశీర్వాద మార్పిస్తారు. జీవమగల దేవుని దీవెనలో మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవిస్తారు. ఎందుకంటే ఈ సందేశము వినిన అనేకులు నన్ను తెలియపరిచినటువంటి విషయమే ఈ సందేశము ద్వారా వారు అందరూ దీవించబడిందని నాకు తెలియపరిచినప్పుడు నేను చాలా దేవునిలో ఆనందించడం జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి నా తోడు సోదరి సోదరులారా, యేసు క్రీస్తునందు మీకు శుభమే సుఖమే జరగాలని నా ప్రార్థన. గడిచిన కాలము చేసినటువంటి ప్రార్థన, అనేకమైనటువంటి ప్రార్థన అంశము దేవాదేవుడు స్వీకరించి మనము అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే దీవెనలో, ఆశీర్వాద దారిలో, అనేక మందికి స్వస్థతలో, నిత్యజీవ సౌభాగ్యములలో, ఆర్థిక సంబంధమైన దీవెనలో దేవుడు నడిపిస్తున్నారు. అన్నిటికంటే సుఖకరమైనటువంటి జీవితము దేవాదేవుడు చేసుకున్నారు. ఎదటి వాడిని ప్రేమించే మనస్తత్వం దేవుడిస్తున్నారు. అంతరంగంలో ఉన్నటువంటి కుళ్ళు కుయుతులు దురాలోచనలన్నీ దేవాదేవుడు తీసివేసి అంతరంగంలో పరిశుద్ధత చేసి నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని చెప్పినటువంటి జీవమగల దేవునిలో అందరినీ ప్రేమించి ముందుకు దేవుడు నడిపిస్తున్నారు. కనుక ఈ దినము దివ్యమైన దీవెనలతో నేను మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ దినము పాడిన పాటు నిజమైన ద్రాక్షావల్లి నీవే. నిజమైన ద్రాక్షావల్లి అనేటువంటి క్రీస్తులో మనము అండి ఉండినట్లయితే శ్రేష్టమైన ఫలము మన ద్వారా దేవాది దేవుడు ఈ ప్రపంచమునకు చేస్తారు. సత్యమైనటువంటి మాయమార్పు లేని, కలుషము లేని ద్రాక్షావల్లి క్రీస్తే. కనుక క్రీస్తు యేసునందు ఈ జీవవచనము మీకు ఆశీర్వాదకరముగా మారునుగాక అని నా ప్రార్థన. ప్రియమైన నా తోడి సోదరి సోదరులారా, యేసు క్రీస్తులో నిలిచి ఉండండి, మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవిస్తారు. యేసు క్రీస్తులో మీరు నిలిచి ఉండనట్లయితే ఎక్కువ ఫలం వచ్చిన మీ కాలమంతా మంచి శ్రేష్టమైనటువంటి ఫలం ఇచ్చే చెట్టుగా మిమ్మల్ని చిగురింపచేసి పుష్పింపచేసి అత్యంత శ్రేష్ట మంచి ఫలం వచ్చిన చెట్టుగా మిమ్మల్ని దేవుడు దీవిస్తారు. అనేక మందికి నీడ ఇచ్చినటువంటి మంచి చెట్టుగా మిమ్మల్ని దీవిస్తారు. అనేక మందికి ఆశ్రయం ఇచ్చినటువంటి చెట్టుగా మిమ్మల్ని దీవిస్తారు. ఈ దీవెనలు మీ తరతరాల మీద కూడా దేవుడు నింపుతారు. కనుక సత్య నిత్య శాశ్వత ఏకైక దేవుడైనటువంటి క్రీస్తులో, సర్వమానవ పాప విమోచకుడైనటువంటి క్రీస్తులో, క్రీస్తు అనే ద్రాక్షావళిలో నిలిచి వర్ధిల్ల చేయడానికి జీవమూల ఆ ద్రాక్షావళితో, క్రీస్తు అనే ద్రాక్షావళితో అండి ఉండుట కోరుకున్నాం. ఈ జీవవచనము ద్వారా మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తామా? పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, అత్యంత శ్రేష్టమైన ఈ మంచి దినమును బట్టి స్తోత్రం. ఉదయకాల సమయమే అనేకులకు లేని భాగ్యము మీ ప్రియబిడ్డలైన మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. శ్రేష్టమైనటువంటి ఈ భూమిలో
ఉదయకాలం చూడుటకు మీ జీవాత్మ ద్వారా మమ్మల్ని నింపి మీ జీవశ్వాసం మాకిచ్చి మమ్మల్ని నిలవబెట్టి మీ జీవాశిష్యులు పొందుటకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధ నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడల మీదే మీ దివ్య దీవెన నింపుము. వారందరిలో సమృద్ధి అయిన దీవెన కుమరించు. వీరు ద్వారా అనేకుల్ని కూడా దీవించుమునైనా. ఈ శ్రేష్ఠ సందేశం అనేకులకి నాయన పరిశుద్ధ షేర్ చేయటం ద్వారా కూడా వాళ్ళని దీవెనలో నడిపించమని, శుభమే జరిగించమని, మేలే జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.